బీజేపీ మెదక్ జిల్లా కార్యాలయంలో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా ప్రశిక్షణ తరగతులు నిర్వహించుటకై సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నెల 30వ తేదీ ఉదయం 9 గంటలకు మొదలుకొని మరుసటి రోజు 31వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది అని తెలియజేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రశిక్షణ మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ కట్టా సుధాకర్ రెడ్డి మరియు ప్రశిక్షణ ప్రభారి బసవరాజు రావడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు సంగసాని సురేష్, రంజిత్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు, సుభాష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్, జిల్లా కార్యదర్శి కల్కి నాగరాజు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం కాశీనాథ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, మాజీ ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్, ఎంఎల్ఎన్ రెడ్డి, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు సతీష్, జిల్లా నాయకులు లోకేష్, వడ్ల జనార్దన్, పంజాబ్ విజయ్, సుంకోచు రాజు, మండల అధ్యక్షులు శ్రీనివాస్, బీజేపీ నాయకులు సత్యం, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది. దృశ్యం న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్, మెదక్ జిల్లా. ఏదైతే బాధ్యతలు ఇచ్చినామో ఆ బాధ్యతలన్నీ కూడా మీరు నెరవేర్చాలని తెలియజేస్తూ ఈ రోజు నుంచి మరి ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేయించుకున్న స్టేట్ పార్టీ నుంచి 238 మంది పేర్లు మనము స్టేట్ పార్టీకి పంపడం జరిగింది. ఈ 238 మందికి మండలాధ్యక్షులు, జిల్లా నాయకులు అందరూ కూడా ఫోన్ చేస్తారు కాబట్టి మరి ఆ వచ్చిన ఫోనును ఎత్తి మరి సమాధానం చెప్పి మీరందరూ కూడా 30వ తారీఖు నాడు ఉదయం 8 గంటల వరకు ఒక డ్రెస్సు, ఒక రాత్రి ఇక్కడే బస చేయవలసి వస్తుంది కాబట్టి అందరూ కూడా ఒక డ్రెస్సు పెట్టుకొని ఈ యొక్క శిక్షణ తరగతులకు రాగలరని కోరుకుంటూ ఈ యొక్క శిక్షణ తరగతుల్లో 12 అంశాలు ఉంటాయి. ఒక్కొక్క అంశం పైన ఒక్కొక్క వక్త స్టేట్ ఆఫీస్ నుంచి ముఖ్య నాయకులు వస్తారు. వాళ్ళందరూ కూడా వివరంగా ఈ శిక్షణ తరగతుల గురించి వివరిస్తారు. అదేవిధంగా ముఖ్య అతిథిగా మరి ఎంపీ రఘునందనరావు గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, కొమరయ్య గారు వీరందరూ కూడా రావడం జరుగుతుంది. కనుక మెదక్ జిల్లా నాయకులకు, మండలాధ్యక్షులకు, మరి జిల్లా ప్రధాన కార్యదర్శులకు, అదేవిధంగా మండల ప్రధాన కార్యదర్శులకు, నాయకులకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటిదనంటే మరి ఈ యొక్క జరిగే కార్యక్రమము మొత్తం కూడా ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి ప్రతి విషయం కూడా స్టేట్ ఆఫీసు గమనిస్తుంది. కనుక ఈరోజు మనము ఎవరైతే పేర్లు ఇచ్చిరో ఇచ్చిన పేర్లు అందరూ కూడా ఖచ్చితంగా ఒక డ్రెస్ పెట్టుకొని ఈ యొక్క శిక్షణ తరగతులకు చెప్పిన సమయానికి వచ్చి క్రమశిక్షణగా చెప్పిన తరగతులన్నీ కూడా విని మరి విజయవంతంగా మనమందరం కూడా బయలుదేరవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేయడం ఏంటిదనంటే అందరూ కూడా తగిన సమయానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని చెప్పి ప్రార్థిస్తున్నాను.